దేశవ్యాప్తంగా పిడుగుపాటుకి గురై దాదాపు 2,000కి పైగా ప్రజలు చనిపోతున్నారు. ముఖ్యంగా రైతులు పొలాల్లో పనిచేస్తూనో, వర్షం వచ్చినప్పుడు ఏదైనా చెట్ల కింద ఆగో, ఫోన్ మాట్లాడుతూనో సడెన్‌గా వాళ్ళు పిడుగుపాటుకు గురై చనిపోతున్నారు. అయితే ఇక మీదట పిడుగు పడే అవకాశాన్ని అంటే ఏంటంటే పిడుగు పడే అవకాశం ఉంది అన్నప్పుడు మనం ముందుగా గుర్తించొచ్చా? సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళొచ్చా అంటే అవునంటున్నారు ఐఐటీఎం ఈఎస్ఎస్ఓ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మేనేజ్మెంట్. అలానే ఎర్త్ ఎవరైతే ఉన్నారో ఎర్త్ సైన్సెస్ లేదా ఎర్త్ సిస్టమ్స్ సైన్స్ ఆర్గనైజేషన్ అని సంయుక్తంగా కూడా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎర్త్ మినిస్ట్రీ అనమాట, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్కి సంబంధించి కూడా వాళ్ళు ఏంటంటే ఒక యాప్ని రూపొందించారు. దాని పేరు దామిని లైట్నింగ్ యాప్. ఇది ప్లే స్టోర్లో ఉంటుంది, మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో మన డీటెయిల్స్ ఇస్తే మనం జీపీఎస్ లొకేషన్ బేస్ చేసుకుని కూడా దాదాపు 20 నుంచి 40 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడైనా పిడుగుపడే అవకాశం ఉంటే జీపీఎస్ సిగ్నల్ ద్వారా టెక్నాలజీ డెవలప్ అయిన ఈ కాలంలో ఒకవేళ పిడుగుపడే అవకాశం ఉంటే మనల్ని ముందుగా అలర్ట్ చేస్తుంది. ఇక్కడ 3 సింబల్స్ వస్తాయి. రెడ్ కలర్ వస్తేనేమో మరో 7 నిమిషాల్లో పిడుగు పడబోతుంది, అక్కడి నుంచి సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళమని. అలానే ఎల్లో వస్తే గనక మరొక 14-15 నిమిషాల్లో, అలానే నీలంలో అంటే బ్లూ కలర్లో వస్తే గనక వాటర్ కలర్లో మరొక 21 నిమిషాల నుంచి అరగంట ప్రాంతంలో అక్కడ పిడుగుపడే అవకాశం ఉంది. ఆ పరిధిలో సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోమని కూడా ఈ యాప్ మనకి ఇండికేట్ చేస్తుంది. ఒకవేళ పిడుగుపాటుకు గురైతే చేయాల్సినటువంటి ఫస్ట్ ఎయిడ్ ఏంటి, ఇతరితర విషయాలు కూడా ఇందులో ఉంటాయి. సో దీన్ని మాత్రం మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కేంద్ర ప్రభుత్వం మనకి అవైలబుల్గా ఉంచింది. సో దీన్ని యూజ్ చేసుకుని ముఖ్యంగా ఇది రైతులకి కావాల్సినటువంటి ఫ్రెండ్స్కి షేర్ చేయాలని